నాయుడు బావా, కాసేపు నీ కర్చీఫ్ తీసుకుంటాను. తీసుకో స్నేహ, ఇదిగో. అక్క, ఫస్ట్ నువ్వు. అమ్మా, పట్టుకో. స్నేహ. అక్క, అక్క, ఇక్కడ. స్నేహ, అక్క. ఇక్కడ. స్నేహ, ఇటు ఇటు. పట్టుకో పట్టుకో అపర్ణ, పట్టుకో దొరికేద్ది. స్నేహ. అక్క. ఏంటి, నీ అంతటి నువ్వే దొరికేశావు? మరి నువ్వు కింద పడుతుంటే చూస్తూ నేను ఎలా పండిస్తానక్క? ఇప్పుడు నాకు గంతలు కట్టే. రా. ఈ చీకటి నా సొంతం, వెలుగు నీకు అంకితం నాయుడు బావా. స్నేహ, ఇక్కడ. ఇటు ఇటు. స్నేహ. అక్క, దొరికేశావు. నేను అమ్మనే, అత్తని పట్టుకున్నావా? అక్కని కాదు. స్నేహ. అక్క, అక్క, దొరికేశావు. ఏంటి దొరికింది? నువ్వు పట్టుకుంది నన్ను స్నేహ. ఆ పన్ను పట్టుకోలేకపోయా. ఈసారి అక్క గ్యారంటీ. పట్టుకో. ఇక్కడ. పట్టుకుంటావులే. అక్క, హే, దొరికేశావు. దొరికేసింది దొరికేసింది దొరికేసింది. పారిపోకుండా నిల్చున్నావేంటక్క? నువ్వు ఓడిపోకుండా నిలబడ్డాను. ఈ ఆటలోనే కాదక్క, జీవితంలోనూ నిలబడ్డా. ఇక నీకు ఛాన్స్ ఇవ్వనక్క. అదేంటే? గేమ్ ఓవర్. బాగున్నారు అక్క చెల్లెలు, బాగున్నారు. నాయుడు బావా, ఇప్పుడు నీ వంతు. కళ్ళకు గంతలు కడతాను. స్నేహ, ఆడిన ఆనందంలో మర్చిపోయినట్టున్నావు. నా కళ్ళకి గంటలు కట్టినోడే కట్టపోయిన ఒకటే పర్లేదు. రేపు కావేరితో నీ కళ్ళకు గంతలు కట్టుకొని ఆడాల్సి వస్తుంది నాయుడు బావా. ఎంత ఆనందంగా ఉన్నప్పుడు ఆలిపోయారు ఎందుకు? ఆడాలంతే కదా. పద ఆడదాం. అత్తయ్య, మీరు కూడా నుంచోండి, ఆడదాం సరదాగా. మెల్ల మెల్ల మెల్లగా. కర్చీఫ్ తడిగా ఉందేంటి? అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా.
వేసుకున్న తర్వాత పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.